ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై ఇటీవలే లైంగిక ఆరోపణలతో కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడమే కాకుండా ఆమెపై అత్యాచారం చేసి వీడియోలు, ఫోటోలను రికార్డ్ చేశాడని ఓ నటి ఆరోపణలు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్ష సాయి కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా హర్ష సాయికి మరో షాక్ తగిలింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హర్ష సాయిపై తాజాగా మరో కేసు నమోదైంది. అతని ఫౌండేషన్ పై రాచకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సహాయం పేరుతో తన దగ్గరకు 5.4 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 406, 419, 420 ఐపీసీ 66C, 66D సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక లైంగిక వేధింపులపై నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడమే కాకుండా ఆమెపై అత్యాచారం చేసి వీడియోలు, ఫోటోలను రికార్డ్ చేశాడని ఓ నటి ఆరోపణలు చేసింది. అంతేకాకుండా తన వద్ద 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని, తీరా పెళ్లి చేసుకోమంటే న్యూడ్ ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇక ఆ ఫిర్యాదులో హర్ష సాయితో పాటు ఆయన తండ్రిపై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్ష సాయిపై నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు సెక్షన్ 376, 354, 328 కింద హర్ష సాయిపై కేసు నమోదు చేశారు. హర్ష సాయి తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేసుకున్నారు. కానీ హర్ష సాయి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే హర్ష సాయి ఓ ప్రాంతంలో తలదాచుకున్నాడంటూ సమాచారం. ఇప్పటికే హర్ష సాయి బాధితురాలకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్ష సాయిని అదుపులో తీసుకుని మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతుండగా హర్ష సాయి మాత్రం నిన్నటి నుంచి పరారీలో ఉన్నాడు. కానీ తాజాగా హర్ష సాయి ముంబైలో ఉన్నాడంటూ సమాచారం. పోలీసులు అతడి కోసం బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నారు. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.